కర్మ అంటే కొంతమంది మనుషుల్ని కోల్పోయినప్పుడు అది ఎలా తీసుకోవాలి? ఇంపార్టెంట్ వ్యక్తులు లూజ్ అవుతాం కదా, అది ఎట్లా బాధ అంటూ ఉంటాం కదా, అది దాని నుంచి తీసుకోవాలి? మనుషులు కోల్పోవడం అనేది 2 రకాలు జరుగుతుంది మేడం. ఒకటి, మీరు ఇతరులకు వాళ్ళకి ఇష్టమైన వ్యక్తుల్ని దూరం చేసినప్పుడు, మన చర్యల వల్లనో మన మాటల వల్లనో మన పవర్ వల్లనో ఎలాగో వాళ్ళకి ఇష్టమైన వ్యక్తుల్ని దూరం చేసి వాళ్ళిద్దరు బాధపడేటట్లుగా మనం రివెంజ్ తీర్చుకొని ఉండొచ్చు ఒకసారి. ఇది ఒక రకమైనటువంటి సిచ్యువేషన్. రెండవది, చివరి జన్మల్లోకి వచ్చినటువంటి వృద్ధాత్మ స్థాయిలో ఉన్నప్పుడు డిటాచ్మెంట్ అనే లెసన్ నేర్చుకోవాలనుకుంటున్నారు. ఎవరు శాశ్వతము కాదు, ఏ వ్యక్తి తన కొడుకు కాదు, ఏ వ్యక్తి తన భర్త కాదు, అందరూ ఫ్రెండ్సే, అందరూ పాత్రలే అన్న జ్ఞానం నేర్చుకోవాలంటే మీరు వచ్చేటప్పుడే ఈ చివరి జన్మల్లో నాకు బాగా ఇష్టమైన వ్యక్తిని నా జన్మలో నా కొడుకుగానో లేకపోతే భార్యగానో ప్రేమించిన వ్యక్తిగానో తండ్రిగానో పుడతారు. పుట్టి మధ్యలో వెళ్ళిపోయేటట్లుగా ప్లాన్ చేస్తాం. అప్పుడు వచ్చే పెయిన్ని మనం తట్టుకుంటున్నప్పుడు అర్థమవుతుంది మనకు, ఓకే ఇప్పటిదాకా నేను నా పిల్లలే నా కొడుకే నా జీవితము అనుకొని బతికినాను, కానీ నా కొడుకు లేడు ఇప్పుడు, మా సంబంధించినటువంటి నేను ప్రేమించిన వ్యక్తి లేదు, ఇప్పుడు నాకు ఇష్టమైన వ్యక్తి నా లైఫ్లో లేడు. కానీ ప్రకృతి ఏం చేస్తుంది అంటే కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ ప్రయారిటీ నుంచి మెల్లగా హీల్ చేసుకొచ్చి కొత్త జీవితాన్ని చూపిస్తుంది. అప్పుడు మనకేమర్థమవుతుంది, అరే ఇన్ని రోజులు నేను వాడే జీవితం అనుకున్నాను, ఆ వ్యక్తి నా జీవితం అనుకున్నాను, ఇప్పుడు నేను వాడు లేకున్నా కూడా ఉంటున్నాను, అప్పుడేమో అలా అనుకున్నాను. ఓకే, సత్యం ఇదన్నమాట. ఒక వ్యక్తి వల్లనో ఇంకొకరు వ్యక్తి వల్లనో ఇంకొకరి కోసం ఇంకొకరు కాదు, ఎవరి కోసం వాళ్ళే. మిగిలిన వాళ్ళందరూ సహచరులు, కో ప్యాసింజర్స్. వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ దిగిపోతారు. వాళ్ళు వాళ్ళ కోసం వచ్చారు, నేను నా కోసం వచ్చాను అన్నటువంటి జ్ఞానం మనకు రావాలంటే ఈ జన్మలో మనం అలాంటి సంఘటనని కావాలనే ఆ కష్టాన్ని ఎంపిక చేసుకుని వస్తాం. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఎస్ నేను ఏదో పెద్ద థాట్ పెట్టాను, మాస్టర్ని ఆత్మజ్ఞానులకే ఎక్కువ కష్టాలు వస్తాయంట. యోగులు ముళ్ళదారిని ఎంపిక చేసుకుంటారు, అన్ని పోగొట్టుకోవడము, ఇష్టమైన వ్యక్తుల్ని కోల్పోవడము, పెద్ద పరాభవం జరగడము, కానీ తిరిగి తనకెళ్ళి బయటికి రావడం అనే జ్ఞానం వాళ్ళు జన్మ సంపాదించుకుంటారు. కొన్ని రోజులు ఉంటుంది ఆ కష్టం. ఈ మధ్యలో నాకు తెలిసిన ఒక గొప్ప పిరమిడ్ మాస్టర్, మరి సీనియర్ మాస్టర్ అనే, వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ జరిగిపోయాడు. ఎంతో ప్రేమ, ఆ పెయిన్ నుంచి మెల్లమెల్లగా ఇప్పుడే బయటపడుతూ తన ప్రయారిటీస్ మారిపోతున్నాయి. ఇన్ని రోజులు నా కొడుకు కోసం నేను ఏదో చేయాలి, నా కొడుకు కోసం నేను ఏమీ చేయలేను, తన ఆత్మనే చేస్తుంది, నేను కూడా ఒక పాత్రనే, నేను ఎక్కువగా హోంవర్క్ చేయకూడదు నా కొడుకు కోసం అని నేర్చుకుంటుంది. తర్వాత ఆ దుఃఖం నుండి ఎట్లా బయటపడాలో అనే సాక్షితత్వాన్ని సాధన చేస్తుంది. ఇంకొకటి కూడా నేర్చుకుంటున్నాం. ఎందుకు నేర్చుకుంటాం ఈ కష్టాలంటే, మనకు అన్ని సుఖాలు ఉన్నప్పుడు మనం సాధన చేయం. గురువు విలువ తెలియదు, టైం విలువ తెలియదు, శరీరం విలువ తెలియదు, ఆరోగ్యం విలువ తెలియదు. ఆ కష్టం వచ్చినప్పుడే ఇవన్నీ తెలుస్తాయి. అప్పుడు మనకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటప్పుడు, సాధన చేసేటప్పుడు చాలా శ్రద్ధగా ఉంటాం. టైం నిమిషం కూడా వేస్ట్ చేయం. గురువు కనిపించిందా మొత్తం టైం గురువుకి అంకితం చేస్తాం. ఒకవేళ మనం ఇప్పుడు నిజంగా పత్రి గారి మాటని మన జీవితాన్ని పరంగా పెట్టి ధ్యాన ప్రచారం చేస్తున్నామంటే గురువు విలువ మనం ఎన్నో జన్మల్లో నేర్చుకొని వచ్చినాం కాబట్టి ఆయన దారిలో మనం జీవితాన్ని అంకితం చేసిపోతున్నాం. ఎంతో మంది వచ్చారు పత్రి గారి దగ్గరికి, వాళ్ళు అలా వచ్చి దండం పెట్టుకొని దూరం నుంచి దండం పెట్టి 5 నిమిషాలు ధ్యానం చేసి మళ్ళీ ఎప్పటి మాయా ప్రపంచంలో ఉంటారు. ఇన్ని కారణాల వల్ల మన జీవితంలోకి చిన్న కష్టం కావచ్చు, పెద్ద కష్టం కావచ్చు వస్తుంది. ఒకటి కర్మ వల్ల, రెండవది మనం పెట్టినటువంటి సంకల్పం వల్ల. నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, నేను మాస్టర్ని అవ్వాలి, క్రమ సిద్ధాంతంలో మాస్టర్ని అయిపోవాలి, నేను స్థితప్రజ్ఞుని కావాలి అని తాటి పెట్టింటాం. స్థితప్రజ్ఞత్వం అంటే ఏంటి, కలిమి లేముల్లో, శీతోష్ణ దుఃఖాలలో, ఇవన్నిట్లలో కూడా నేను హాయిగా ఉంటాను అని నేర్చుకోండి. సో ఎవరున్నా లేకున్నా మీరు ఆనందంగా ఉన్నారంటే దట్ ఈస్ యువర్ ఎన్లైటెడ్. మరి అది ఊరికే పుస్తకం చదివితేనే రాదు కదా మేడం. సో దట్స్ వై వీ టేక్ ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్ బై అవర్ ఓన్ చాయిస్. ఇట్ ఈస్ నాట్ ఇంటెన్షనల్లీ ఇంపోజ్డ్ ఆన్ us. దట్ ఈస్ అవర్ చాయిస్. మంచి క్వశ్చన్ అడిగారు మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ. అది